ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఒక గిఫ్ట్ ఇచ్చింది. వాస్తవంగా అడవులు అంతరించిపోతున్నటువంటి దశలో పర్యావరణానికి ప్రాబ్లమ్ వచ్చి ప్రకృతి వైపరీత్యాలొస్తున్నాయి. వర్షాలు రావాల్సిన టైంలో ఎండలు, ఎండలు రావాల్సిన టైంలో వర్షాలొస్తున్నాయి. ప్లస్ కాలుష్య కారకాలుగా అనారోగ్యాల పాలైపోతున్నటువంటి ప్రజలని ఒక్క రోజులో మార్చేయలేం గానీ, ఎందుకంటే పట్టణీకరణ అన్నటువంటిది పల్లెల్ని నాశనం చేస్తే, పల్లెలు పట్టణీకరణ వైపుకి మళ్ళుతున్న క్రమంలో అడవులు కాస్త చివరికి జనావాసాలుగా మారిపోయి జనారణ్యంలోకి జంతువులొచ్చి బ్రతకాల్సిన పరిస్థితొచ్చింది. ఆ పర్యవసానాల నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా నగర వనాలు, ప్రతి నగరంలో ఒక వనం అంటే అది అడవిలాగానే ఉండేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకురావాలన్నది ఒక రూల్ పెట్టింది. అందుకోసం కేంద్రమే డబ్బులిస్తోంది. ఒక్కొక్క నగర వనానికి ₹1,00,00,000 ఇస్తోంది. ఇట్లా ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి జిల్లా సత్యవేడు, పుదురు, శ్రీనివాసులు భూదానం, మామండూరు, అంజీరమ్మ కనుమ, తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు, ఏలూరు జిల్లా చింతలపూడి, అనకాపల్లి జిల్లా ఆరిలో, వేమగిరి, మన్యం జిల్లా అడ్డాకులగూడ, ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి, విజయనగరం జిల్లా పాతపట్నంలో నగర వనాల్ని ఏర్పాటు చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ₹1,00,00,000 12 నగర వనాలకి 12,00,00,000 ఇచ్చారు. దాన్ని తినేయకుండా ఇచ్చేసామని కాగితాల్లో చూపించకుండా సరిగ్గా చేయగలిగితే బాగుంటుంది.